అండి మన ప్రయాణం అంతా ట్రిప్ మొత్తం అయిపోయింది. తిరిగి మన ఇంటికి చేరుకుంటున్నాం బెంగళూరుకి. ఏం బాను వెళ్ళిపోదామా? ఇప్పుడే మనం వెంకటగిరి నుంచి తిరుపతికి చేరుకోవడం జరిగింది. తిరుపతి స్విమ్స్ దగ్గర మా బాబాయ్ని డ్రాప్ చేసాము. సో చలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఏం బాను వెళ్దామా? జోసి ఉన్నాడు, నిద్రపోతున్నాడా? జోసి హాయ్ చెప్పరా సబ్స్క్రైబర్స్ కి. హాయ్ గైస్. చలో వెళ్తూ మాట్లాడుకుందాం సరదాగా. చాలా టైం పట్టిందండి, ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిపోయింది. తిరుపతి లోపలికి స్విమ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనం బెంగళూరు హైవే ఎక్కేదానికి 20 to 30 మినిట్స్ అయిందనమాట. సో ఇంకా ఒకే హైవే 220 కిలోమీటర్స్ కొట్టేద్దాం 3 అవర్స్లో. చూసుకోవచ్చు ఈ వ్యూ మొత్తం అన్ని కొండల మధ్యలో మన రోడ్డు పడినట్టుంది. మొత్తం కొండల మధ్యలో నుంచి మనం వెళ్తున్నట్టుంది కదా. ఏం లక్ష్మి, క్లైమేట్ చూడు, అన్ని కొండల మధ్యలో మన రోడ్డు పోయినట్టుంది. డిఫరెంట్ వ్యూ అనమాట. ఏం బాను నీకు ఎలా అనిపించింది వ్యూ? మీరు చూసుకోవచ్చు మా బాను జోసి ఆకలేస్తుంది అంటున్నాడు. జోసి ఏమో ఎప్పుడు వెళ్తాం బెంగళూరుకి అంటున్నాడు. నేను వచ్చి చాలా టైం పడుతుంది అని చెప్తుంటే, జోసి నువ్వేంది ఇడ్లీ కావాలా దోశ కావాలి నీకు? ఏమొద్దా అంట, చాలా సీరియస్ గా ఉన్నాడు. ఫోన్ ఇస్తే చాలు అంటున్నాడు. చూసుకోవచ్చు ఇక్కడ వినాయకుడిని అంతా రెడీ చేస్తున్నారు. చూసారుగా ఎంత నీట్ గా రెడీ చేస్తున్నారు. రకరకాల వినాయకులు ఉన్నారు. ఆల్రెడీ వినాయక చవితి అయిపోవచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా వాళ్ళ సేల్స్ అంతా పాపం. ఇప్పుడే దిగేసాము. టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడే అయింది. నేను ఒక 3 ఇడ్లీ తిన్నాను. మా లక్ష్మి గారు ఒక 2 ఇడ్లీ తిన్నారు. మా జోసి తిట్టాడు. మా బాను రే బాను తిందు రా బాను రారా. మా బాను తినలేదండి, అందరం తినేసాము. మా చిన్నపై కూడా తినేస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోవడం. చలో బెంగళూరు. ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 2.5 hours పడుతుంది అనుకుంటున్నాను, బ్రేక్ ఎక్కడా లేకుంటే. చూద్దాం ఎంత స్పీడ్గా వెళ్తాం. ఆ పెద్ద బొట్లు వచ్చి 500 రూపాయలు, చిన్న బొట్టు వచ్చి 300 చెప్తా ఉన్నారు. మేము వచ్చి 100 రూపీస్ తీసుకోవాలనుకుంటున్నాము. మీరైతే ఏ బుట్ట కావాలో కమెంట్ చేసేసేయండి. మీరు చూసుకోవచ్చు టెంకాయలు ఎంతమ్మా? టెంకాయ ఎంతమ్మా? ఏమ్మా టెంకాయ ఎంత? టెంకాయ బాగున్నాయి. 50 రూపాయలు అంటే టెంకాయ లేతగా ఉన్నాయి. 30 రూపాయలకి ఇచ్చేస్తుంది. మొత్తం సీతాఫలం కాయలు చూసుకోవచ్చు మీరు. ఈ ఏరియాలో మొత్తం ఇవే ఉంటాయి ఎక్కువ. ఆ పక్క కూడా చూసుకోవచ్చు, రోడ్డుకి ఆపోజిట్లో అక్కడ కూడా ఉన్నాయి సీతాఫలం కాయలు. గైస్ కాసేపు ఇక్కడ గడిపాము. టెంకాయలు తాగాము, సీతాఫలం పండు తిన్నాము. సో ఏ సీజన్లో ఆ పండు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు వచ్చినా సరే మన బెంగళూరు తిరుపతి రూట్లో వచ్చినప్పుడు బంగారపాలెం దాటిన తర్వాత పత్తికొండ అనే ఒక ఊరు వస్తుంది. ఈ ఊరు దాటంగానే మనకి బెంగళూరు టోల్ ప్లాజా వచ్చేస్తుంది, బెంగళూరు సరౌండింగ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ పండ్లు అనేది మనకు కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతూ ఉన్నాయి. ఎవరైనా ఈ రూట్లో వస్తే కనుక టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వెళ్తూ మాట్లాడుకుందాం. చూసి ఎలా ఉందిరా టేస్ట్? సీతాఫలం పండు తిన్నా కదా, బాగుండిందా? ఏరా బాను నువ్వు టెంకాయ నీళ్ళు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉండిందా? లక్ష్మి సీతాఫలం పండు ఎట్ట ఉంది? నిద్ర వస్తుందా? ఏం బాను ఎంత ఉందిరా టేస్ట్? నీకు బాను నీకేం తెలుసా? జోసి నీకు నిద్ర వచ్చేస్తుందా? సీతాఫలం బాగానే ఉండింది, టేస్ట్ బాగానే ఉండిందండి. టెంకాయ నీళ్ళు కూడా చాలా బాగానే ఉన్నాయి. రీజనబుల్ రేట్కే ఇచ్చారు. చూసుకోవచ్చు ఇంకా సేపట్లో మనం కర్ణాటక బార్డర్ అనేది క్రాస్ అయిపోతున్నాము. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 3 టోల్ ప్లాజాస్ ఉంటాయి అన్నమాట. అండి అయిపోయింది, వచ్చేసాము. ఆఫ్టర్ లాంగ్ అవర్స్ డ్రైవింగ్ తర్వాత మార్నింగ్ 5కి బయలుదేరాము. వచ్చేకాడికి మార్నింగ్ 11 అయిపోయింది. జర్నీ ఎలా జరిగింది చూసి? టైర్డ్ అయిపోయావా బాగా? నువ్వు బాగా టైర్డ్ అయిపోయావా? అడితే బాగా రెస్ట్ తీసుకుంటావు మరి. ఓకే అండి, ఇది మన వ్లాగు బెంగళూరు టు వెంకటగిరి. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.